భూలోకం నుండి తెచ్చిన యేసయ్యా నీకు నీవు స్థలములో మేము ముందున్నట్లు ఈ కృప యొక్క ఏర్పాటుకై వందనాలు. చేరిన లక్ష్మీపురం బాప్టిస్ట్ సంఘమును దర్శించి దీవించి బలపరచి నిత్యత్వము యొక్క విలువ ఎంత గొప్పదో మేము గ్రహించడం కృప దయచేది. బలహీనమైన మేము మా తండ్రి బుద్ధి లేని వారు ప్రభావ కృప దయచేది. మా బుద్ధి జ్ఞానము నేను పరిశోధించడం చాలా నీ గొప్పతనం మేము వర్ణించలేము. నీ పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో మాకు తెలియదు ప్రభావ. అర్థం చేసుకునే జ్ఞానం దయచేది ప్రభావ. కృపలో జ్ఞాపకం చేసుకుని బలహీనమైన నన్ను సైతం శిరోజను నన్ను గొప్పచి పనిముట్టుగా వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. దయచేసి సభ్యులు కూర్చోవాల్సిందిగా ప్రక్కవారికి యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని తెలుసుకుంటాం. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని తెలుసుకుంటాం. చెప్పండి. సరే, మనము ఆయన పునరుద్ధాన శక్తిని ఎంత ధ్యానించిన తక్కువే. కాబట్టి మంగళవారం శుక్రవారం పునరుద్ధానపు వేడు, పోయిన వారము పునరుద్ధానపు. ఈ రోజున ఆ పునరుద్ధానపు శక్తి రైజులో పునరుద్ధానపు పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఏ ఊళ్ళో ఇంటి విషయాలను మనం ఈ రోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ లోకానికి ప్రభువు వారు ఎదించినప్పుడు పునరుద్ధానం అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే పునరుద్ధానం లేదనే గుంపు మనం చేశాం. సభ్యులు అసలు పునరుద్ధానమే లేదనేవారు. అరిచిగా వారికి సమాధానం ఇచ్చినటువంటి యేసు ప్రభువు వారు ఆ మరణాన్ని జయించి రుజువు చూపించడానికి హల్లెలూయా. ఏ సద్దుకైతే పునరుద్ధానం లేదన్నారో వారి ఏమన్నారంటే దిమ్మదిరి సద్దుకైతే ఏమైపోయింది? ఎస్. ఎందుకనగా వారు యేసు ప్రభు వారిని ఏమో చేసేద్దాం, చంపేద్దాం, ఈయన లేకుండా చేసేద్దాం అన్నటువంటి ఆలోచన చేత ఆయనను వెంటాడి వేధించి మరి బాధపరిచి మరి ఆయనను వారిని దూరపరచాలని ఎన్నో ప్రయత్నం చేస్తాను. కానీ ప్రభువు వారి ప్రేమ మన ఎడల విస్తారం కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచి ఆ ప్రేమలో నేను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని చూడండి దేవుని బిడ్డలారా, ఆ రోజు భయంకరమైన ఆటంకం, ప్రభు పరిచర్యకు ఆటంకం, ఆయన జన్మకు ఆటంకమే, పరిచర్యకు ఆటంకం. చూడండి, పునరుద్ధానాన్ని కూడా ఆటంకపరచాలని చూశారు, కానీ వారి వల్ల కాలేదు. హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా. ఏం చేశారు? ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలి ఉన్నా. ఏం చేశారట? ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలి ఉన్నా, లేచినాడురా సమాధి లేచినాడురా యేసు. ఎవరు లేచారు? నా రక్షకుడు, మరణాన్ని జయించిన దేవుడు. హల్లెలూయా కదా. ఏం చేశారట? ముద్ర వేశారు. ఏం చేశారు? నిద్ర లేక కావలి ఉన్న ముద్ర వీడిపోయింది. హల్లెలూయా. None of the government will stand in the front of the Lord. Hallelujah. ఆయన ముందు ఏ ప్రభుత్వం కాదని, ఏ అధికారం లేకపోలేదు. నువ్వు ఎలాంటి ముద్రను వేసుకో, ఎలాంటి ముద్రైనా వేసుకో. చూడండి, ఆయన మరణాన్ని కూడా ఆయన పునరుద్ధాన్ని దాచిపెట్టాలని అని ప్రయత్నం. వారికి బహుద్రవ్యం ఇచ్చి వారి నోరులను మోయించారు. బహుద్రవ్యం చూడండి కదా. సరే, మీరు యూత్ ఏం బాయ్స్ మీకు అందరికీ సెల్ ఫోన్ చూడకు, లోపల పెట్టేసి డోంట్
వాచ్ ద సెల్ ఫోన్ ఇన్ ద చర్చ్. ఓకే, బాగుంది. సెల్ ఫోన్ వచ్చినా రింగ్ అయినా ఎత్తొద్దు. ఓకే, దిస్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి సమయం ఇవ్వాలి. ఓకేనా? ఒకవేళ మీరు అలాగే చూస్తూ ఉంటే నేను వచ్చి అలాగే స్నేహం కొట్టాను. మరి జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఈ సమయంలో ఆయన లేచినటువంటి ఆ సత్యాన్ని కూడా మరుగు చేయాలని చూశారు. మరుగు మీకు విషయం ఎప్పుడో మర్చిపోయాను. ఆమదీయ ఫ్రెండ్ అనే ఒక సంస్థ ఉంది. ఆమదీయ అది ఒక ముస్లిం సంస్థ. వారు ఈస్టర్ రోజు ఎవ్రీ ఈస్టర్ న్యూస్ పేపర్ కంపల్సరీ మీరు చూడండి. ఈస్టర్ న్యూస్ పేపర్ చూడండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో యేసు ప్రభు లేకపోయింది, మగ్దలేని అనే మరి ఆయనను తీసుకొని పోయింది అని, ఆయన మరణాన్ని జయించలేదని రాస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక పని కట్టుకొని అదే వార్త ముద్రిస్తూ ఉంటారు. కానీ అదే రీతిగా మనము ఉత్సవం చేస్తున్నాం. హల్లెలూయా. అనగా అది అబద్ధం కాదు. ప్రభువు వారు మరణాన్ని జయించేది నిజం. హల్లెలూయా. అంటే ఆ మరణ పునరుద్ధాన శక్తి నీకు నాకు అనుగ్రహించడానికి బాగా ఆయన అనుభవించాడు. ఆయన భూగర్భంలో ఉండేటువంటి బాధ కూడా చాలా భయంకరమైనటువంటిది. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఆయన పాతాళంలో ఏముంటాయి? ప్రయాణాలు ఉంటాయి, అంతే కదా? పాతాళంలో ఏమిటండి? ఈ వెంట్ అప్ టు ది, ఎక్కడికి వెళ్ళాడు? టు ది డెత్స్ హూ వర్ డెడ్. అక్కడికి కూడా వెళ్ళేసి ఒకసారి పరామర్శించి వచ్చాడు. హల్లెలూయా. వెంట్ టిల్ ది డే ఆఫ్ ది జడ్జ్. ఎందుకు వెళ్ళాడు? సమాజంలో ఎందుకు వెళ్ళాడు? శాతానికి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. శాతానికి ఏం ఇచ్చాడు? అయిపోయింది, ఏమైపోయింది? నీ ముళ్ళు విరవబడింది. దేవుని బిడ్డలారా, మీకు సత్యం చెప్తా, బాగా గుర్తుపెట్టాను. అందరూ క్రైస్తవులే, క్రైస్తవులైన వారే చేయలేదు, వేరే వాళ్ళు ఉన్నారు. అదేంటి? దేవుడు మనం దీవించి ఎందుకు చేతులు మనం నీ పైన సాతానుకు అధికారం లేదు. చెప్పలేదు. నీ మీద ఎవరికి అధికారం లేదు? మరి నీ పైన ఏముంది? శిలువలో కాల్చిన యేసు ప్రభువు వారి పరిశుద్ధ రక్తం. హల్లెలూయా. ఏముంది నీ పైన? ఆమేన్. ఆ రక్తం దగ్గరికి ఏ శక్తులైనా రావడానికి శక్తి ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. మరి ఎవరిని నమ్మాలి? హల్లెలూయా. మరణమును జయించిన యేసుని నమ్ము. ఆయన నీకు నిత్య రాజ్యం, పరలోక రాజ్యము సిద్ధంగా ఉన్నటువంటి మహాత్ముడు. మంచిది. ఈ రోజున మనము చాలా విషయాలు ఉన్నాయండి. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చదివిన భాగాలు ఒకసారి చూద్దాం. 26వ వచనం నుండి. ఇక్కడ ఇమ్మాయి మార్గం కదా. ఏ మార్గం ఇది? ఆన్ ద వే టు ఇమ్మాయిస్. ఇమ్మాయి మార్గంలో జరిగినటువంటి ఒక చక్కటి సందర్భం అండి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. 26వ వచనం చదువు. క్రీస్తు తన మహిమలో ప్రవేశించుట అగత్యము అని ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యేసు ప్రభుల వారి బోధలు విన్న వారితో, యేసు ప్రభుల వారి మాటలు విన్న వారితో, ఆయన చెప్పిన మాటలు మరొకసారి ప్రభుల వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు చదువు. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించగా. ఏమైపోయింది? ఏమైనా మనం ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభుల వారి శరీరధారి వచ్చాడంటే తన మహిమను ఎక్కడ పెట్టాడు? He left it in the heaven. Hallelujah. పరలోకంలో తన మహిమను విడిచి భూలోకానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు again he has entered into his glory. Hallelujah. ఆయన మహిమలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు
ఇంతవరకు ఏం చేశాడు? ప్రాణం అర్పించినప్పుడు ఆ మహిమ లేదు. నా దేవ నా దేవ నా దేవ అంటే ఆ మహిమ లేదు. ఇంకా మళ్ళా ఆ మహిమలోనికి ప్రవేశించడం. ఇప్పుడు చదవమా. మోషేయు సమస్త ప్రవక్తలు అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆది కాండములో నుండి ఉన్నటువంటి ప్రవచనాలు ఎక్కడండి? ఆది కాండములో నుండి ప్రభువారు శిలువ మరణము పొంది జయించు వరకు ఉన్నటువంటి ప్రవచనములను గురించినటువంటి ప్రస్తావన చేస్తా ఉన్నాం. చదువు. సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. తెలుపుకున్నటువంటి విషయాలు పౌరు భక్తులు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తారు. ఏంటిది ఆ సత్యం అంటే, ఒకసారి మనము అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాల వరకు ఒకసారి అందరూ చదువుతాం. నేను కూడా కలిసి మనమందరం ఒక్కసారి ఈ మాటలను మనం ధ్యానిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 వరకు ఒకసారి అందరూ రెడీ అనగానే చదువుకుందాం. చదువుదామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్య కోరిక కాబట్టి దాసుని స్వరూపము చూసుకొని తాను తానే వ్యక్తిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విధేయుడై తాను తాను తగ్గించుకొని అందుచేతను పరలోకములో ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగబడును. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనుటకును దేవుడు ఆయనను దేవునిగా రక్షించి ప్రతి నామమునకు పరిణామము ఆయనకు ఏనామది? అన్ని నామం. గమనించండి, ఎన్ని నామములు? ఎన్ని నామములు ఉన్నాయి? ఎన్నా ఉండని ఎన్నా ఉండని ఉండని ఇంకొకటి వచ్చి అయినా వేసినాము పైన. హల్లెలూయా. అర్థమైంది కదండి? ఈ నామము కంటే పెంచిన నామము లేదు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. వెంకటేశ్వర ఏంటిది? వెంకటేశ్వర అర్థం తెలుసా? చెప్పు అర్థం. యూట్యూబ్ ఎవరికైనా తెలుసా? అందరూ వినండి. వెం అంటే పాపం, కటా అంటే కటాక్షించు ఈశ్వరుడు. పాపమును కటాక్షించు ఎవరండి? కాపీడ్ అనమాట. They have copied that name. మీకు ఇంకోసం వచ్చింది, బాగా గుర్తుపెట్టు. లోపల ఒక విగ్రహం ఉంది కదా,
నీకు కనపడతాయి అవునా? ఎందుకు కనపడు? దేవా, అది తోమా చెక్కిన విగ్రహం. యేసు ప్రభు శిష్యుల వారి తోమయ్య గారు చెక్కిన విగ్రహం అది. ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. అందుకే వారు ముక్కు పెడతారు, కళ్ళు పెడతారు. అర్థమైందా? పేరే పెట్టారు మరలా. పాపమును పాప శాపములను విడిపించినాము. ఏ నామము? పాపే. ఏ పదం అంటే సాంస్క్రిట్ నేమ్ అండి. అర్థమైందా? మీరు కనుక సవాల్ చేస్తే ఇందులో కనుక మనం ఉత్తరాలు రాసి మీకు దమ్ముంటే ఆ మీద బంగారం పొడిగించారు కదా, ఆ బంగారం అంతా తీస్తే తోమయ్య గారు రాసిన వాక్యాలు ఉంటాయి. ఆ గుహ కూడా చెక్కింది తోమయ్య గారే. హల్లెలూయా. This is history. ఆర్కియాలజికల్ సర్వేలో ఇవన్నీ ఉంటాయి. యేసు ప్రభువు వారి శిష్యులు స్వయంగా ఇద్దరు వచ్చారు మన కోసం. ఎవరు? తోమయ్య గారు అందరికీ తెలుసు. ఇంకొకరు బర్తలోమాయి, వృద్ధివాడు కాదు, శిష్యుల వాడు. రామయ్య బర్తలోమాయి ఎవరంటే స్వయాన యేసు ప్రభువు వారి. ఆయన ముంబైలో కళ్యాణ్ స్టేషన్ ఉంది కదా, శేఖర్ గారికి బాగా తెలుసు. అంతేనా? కళ్యాణ్ స్టేషన్లో ఇప్పుడు స్టేషన్. ఆ రోజుల్లో అక్కడ భక్తులు మైలు, అక్కడ పీపుల్ కేరళ నుండి మళ్ళీ తర్వాత తిరుపతికి వచ్చారు. ఈ రోజు అనబడే కడప సార్. కడప ఎందుకు? It has become an entrance for the prayer. తర్వాత కర్ణాపూర్ ఉంటారు. ఆ ఊరు పేరు కర్ణాపూర్. అయితే ఈ యేసయ్య పేరు కాపీ కొట్టి ఆ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైన. ఇందాక ఈ యొక్క ఫిలిప్పీల రాసిన పత్రిక 2:6-11 వరకు మనం చదువుకుంటే ఆయన మహిమను విడిచినటువంటి సందర్భాన్ని భక్తుడైన పౌలయ్య గారు మనకు వివరించారన్నమాట. దేవుని మహిమని ఎలా పక్కన పెట్టారో కదా. ఏమైనాడంటే ఆయన క్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన హల్లెలూయా దేవునితో సమానంగా ఉండా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా అందరూ వినాలి. ఇక్కడ జాన్ ఎడ్వర్డ్ నా మాట వెంకట దేవుడు మాట్లాడారు. ఓకే, ఇప్పుడు పేరు పెట్టి పిలిచేస్తే ఈ రోజు నుంచి మీకు ఓకే డిస్టర్బెన్స్ ఉండదు. అందరూ వినాలి. ఓకే, చలో. మనుషుల పోలికగా పుట్టి. ఏ పోలిక? మనుషుల పోలిక. వాటర్ నువ్వు కూడా అయితే చూడాలి. అటు చూస్తున్నాను. ఓకే, పేరు పెట్టి పిలుస్తుంది. ఇక నేను బయటికి కూడా పిలుస్తాను. ఓకేనా? బయటికి సెల్ ఫోన్ ఆఫ్ చేసేస్తాను. ఏ ఫోన్ వచ్చినా ఎత్తేది లేదు. మన కూర్చొని వాక్యం మనుషుని పోలిక. ఓకేనా? ఏ పోలిక అండి? ఈ పోలిక చెప్పాలి. మీ కోరిక ఏంటి? హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రభువు వారు ఏం చేశారంటే నీ పోలికగా వచ్చాడు. అదే జబ్బులు ఖచ్చితంగా చూడండి ఎంత ప్రేమగా అంటే యేసయ్యకి నీ పోలికను ధరించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ తరువాత నీ పోలికలోకి వచ్చాడు కాబట్టి ఆ తర్వాత మరణమును జయించిన తర్వాత ఆయన మహిమలో
వందనాలు, పౌరయ్య బట్టి నీకు వందనాలు ప్రభు. ఎంత చక్కగా వివరించారు. దాసుడే స్వరూపమే. స్వరూపం అంటారు. ఏ స్వరూపం అండి? హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, ధనవంతుడి స్వరూపం మనకు తెలుసు, దరిద్రుని స్వరూపం మనకు కదా, ఒక అధికారి స్వరూపం మనకు తెలుసు. దాసుని స్వరూపము ఎవరు తీసుకున్నారు? Yes. నేను దాసునిగా ఉండవలసినది ఆ పోలిక ఆయన తీసుకున్నాడు, నన్ను ధనవంతునిగా చేశాడు. హల్లెలూయా. దట్ ఇస్ లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆ స్వరూపాన్ని తీసుకొని ఆయన మనలను ధనవంతులుగా చేసి కదా, ఇది మార్చుకుంటే ఏమంటాడు? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. హల్లెలూయా. ఏం ఎంచుకున్నాడు? దాసునిగా ఉండడానికి. చెప్పండి. అంటే ఏ పని చేసి ఎవరు చేయాలి? దాసులు చేయాలి. ఏ పని చేసి ఎవరు చేయాలి? అంటే తండ్రి అయిన దేవుని మాట దాసునిగా అంగీకరించి చేశారు. హల్లెలూయా. నాట్ యాస్ ఏ గాడ్. నేను దేవుణ్ణి చేయట్లేదు, నేను దాసుని చేశాడు. దేవుడు చేస్తే ఏమైంది చెప్పాలి? తాను దేవుడు అనుకుని చేస్తుంటే ఎలా ఉంటుంది? బంధించేవారు బంధించేవారు, కొట్టేవారు కొట్టేవారు, ఉమ్మ వేసేవాడు ఏమయ్యేవాడు? అక్కడే చచ్చుకుంటున్నాడు. అని ఆ దాసుని స్వరూపం ధరించుకున్నట్టు భూమి మీద ప్రూవ్ చేసి ములగిలటం ధరింపు చేసిన కోర్చు పొడవలతో కొట్టిన ధరించి వీపంతా కూడా దునబడేది అయినా ఓర్చుకున్నాడు. ఎవరి కొరకు? ఎన్ని మొక్కలు దిగబడ్డాయి? How many names? He was being nailed on the cross. 3 names. Hallelujah. కదా? పక్కన ఎన్ని గాయాలు? వేస్తున్నారు 5 గాయములు. ఇది గాయములు పొందితివా నా కొరకైదు, గాయములు పొందితివా. ఇది గాయాలట నీ కొరకు దాసునిగా ఆయన సహించినాడు కాబట్టి వాడిని పొందగలిగాడు. లేకపోతే పక్కలు బలెపోతు ఇలా పొడవకుంటే వాడు చచ్చేవాడు. అంతే కదా, పొడవ లేపగానే వాడు చచ్చి ఊరుకునేవాడు. అని సహించాడు దాసు. అందుకే ఆయన పోలేని దెబ్బలు చెప్పమంటూ ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఇమ్మాయి మార్గంలో వీటికి తిరిగి వేస్తా ఉన్నాడు. అప్పుడు కానీ నేను కన్ను తెరవలేదు కదా. మార్గమధ్యంలో 27వ వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన కూర్చున్న ప్రవచనంలో భావము వారికి తెలిపాడు. ఇంతలో తాము గెలిచిన గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఒక నిమిషం ఏం తెలియజేశాడు వారికి? 20వ వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని సమస్త ప్రవక్తలను మొదలుకొని ఒక్కసారి ఆ ప్రవచనాన్ని మొదట్లో చదువుకున్న ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయానికి 15వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము. హల్లెలూయా.
సంతానము నీ సంతానం. స్త్రీ సంతానము ద్వారా పాపులు జన్మించారు. ఎవరి ద్వారా? స్త్రీ సంతానం. ఆమె సంతానమును ఈ సంతానమును వైరం. ఇజ్రాయిల్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయి? గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎలా ఉంటుందా? వార్త చూసుకుని భయంకరంగా వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ మీరు చూపించేది ఇంకా భయంకరంగా చూపిస్తాం కదా. మరణము అక్కడ కనబడతా ఉంది. ఆ భయం స్పిరిట్ ఇస్ కంటిన్యూయింగ్ కదా. అయితే యేసు ప్రభువు వారు అందుకైనా స్త్రీ అంటూ జన్మించి గలతీ 4:4 ఏమన్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన స్త్రీ అంటూ పుట్టాడు. ఎక్కడ పుట్టాడు ఆయన? ఆయన స్త్రీ అంటూ పుట్టి మనం ఏదో గద్ద హల్లెలూయా. దేవుని బిడ్డలకు అధికారం అనుగ్రహింపబడిందంట. మనము దత్తపుత్రులము కావాలని ఆమె చెప్పలు కొట్టాలి. అంటే ఈ రోజున ఇజ్రాయెల్ అంటే ఇరాక్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు, ఇంకా ముస్లిం కంట్రీస్ ఎవరికి బిడ్డలు. అలాగే ఈ రోజున క్రీస్తు అంటే కూడా అనేకులకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. అయితే వారిని మనలను శిలువ రక్తము చేత సంధి చేయడం అంటే అదే అన్నమాట. ఒకవేళ వారు నమ్మినా మనము నమ్మినా దేవుని ప్రజలుగా మార్చబోతారు. అదే అందుకనే ఆయన ఈ రీతిగా చెప్పించడం జరిగింది. నీ సంతానములను స్త్రీ సంతానములను ఏముంటుందంటే ఎల్లప్పుడూ వైరము. ఎప్పటి వరకు నీ వైరం? యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ వైరము కొనసాగుతూనే ఉంటుంది. మనం ప్రార్థన చేస్తాం, యుద్ధాలు కాకుండా ఏం ప్రార్థన చేస్తాం? ఏమన్నా ప్రార్థన చేస్తున్నా? ఆగిపోతున్నాయా? ఎందుకు ఎక్కువవుతున్నాయి? కానీ ఇదేం కావాలి? ఎస్, శిలువ కార్యం నెరవేర్చబడింది. ఇంకొకటి కూడా నెరవేర్చబడాల్సింది ఉంది. అది ఎప్పుడు నెరవేర్పు జరుగుతుందనగా ఆయన 2 రాకడ సమయంలో అది నెరవేరుస్తుంది. హల్లెలూయా. ఇంత గొప్ప క్రియ జరుగుతానే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ వెళ్ళిపోతాం. లూకాసు 28 వచ్చిన కదా. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్టు మగపడగా వారు సాయంకాలం కావచ్చునది, రొట్టె నూపినది, మాతో కూడా ఉండమని చెప్పి బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉన్నట్టు లోపలికి వెళ్ళారు. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి హల్లెలూయా. వారి కన్నులు తెరవబడి ఆయనను ఇప్పుడు చెప్పాలండి. మన కన్ను తెరవబడాలా? ఇంకా ఆయన గుర్తుపట్టాలి. ఆయనను ఎలా గుర్తుపడతాం కదా? గుర్తుపట్టాలి. యేసయ్యను గుర్తుపట్టేవారుగా మనము ఉండాలి. ఆయన స్వరాన్ని గుర్తుపట్టేవారుగా ఉండాలి. మంచిది. ప్రభువారే ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం. అందుకు రాజు మిక్కిలి అర్హులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితే కనుక నాకు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నాకు చేసితిరని నిశ్చయముగా మీతో
చేస్తే దేవునికి చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎలా చూస్తాం? అదే ఎలా చూస్తాం? ఒకరి అవసరం తీర్చడం ద్వారా ఆయన కృపను చూస్తాం. వారు ఏమంటారు? ఇప్పుడు సహజం మనం ఆపదలో ఉంటే ఎవరు వచ్చి మనం డబ్బు సహాయం చేస్తారు. చేయగానే మనం ఏమంటాం? దేవుడుగా వచ్చి సహాయం చేస్తాం. ఏమంటారు? దేవుడుగా వచ్చి అంటే దేవుడుగా వచ్చి ఆ సమయానికి ఆ ప్రజలు అవసరం తీర్చబడిన ప్రజల దృష్టిలో మనం దేవుళ్ళంగా చేసేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి చేసింది కాబట్టి నాకు చేసినట్లే. మనం ఎవరికి సహాయం చేసినా, అవసరంలో వారికి సహాయం చేసినా దేవుడు చూస్తున్నాడని అదనమాట. ఆ రీతిగా మనము ఆయనను చూచి వారుగా ఉండాలి. మన కళ్ళు తెరవబడాలి. ఇక మనం కళ్ళు చూసుకునే ఉంటున్నాం. Still we are blind in Christ. మన కళ్ళు తెరవబడాలి. నువ్వు ఏం చూస్తున్నావు? యుద్ధం జరుగుతుంది అక్కడ. ఏం చూడాలి నువ్వు? దేవుని వాగ్దానం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపములు, కరువులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వేదనలకు ప్రారంభం. ఇవన్నీ కూడా ఈ వేదనలో ఉంటామేమో ఒక రోజు. అక్కడ కదా యుద్ధం, నాకు ఇక్కడ లేదు కదా అనుకోవడానికి వీలు లేదు. నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలియదు. వేదనలు ప్రారంభమైపోయినాయి లోకమంతటా. కాబట్టి మనకు క్షేమం అనేటువంటిది లేదు. అందుకనే ప్రతిరోజు నీవు ఆయనను చూడాలి. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? ఆయనను చూడాలి. ఇప్పుడు సంఖ్యాకాండానికి వెళ్ళిపోతాం ఒకసారి. 20వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతాం. సంఖ్యాకాండం 20. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పమును ఒకటి ప్రతిమను చేయించి ఎక్కడ పెట్టాలి? స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడు దానిపైకి చూసి చాలు బ్రతుకునని. ఏమని? సర్పము కాటు వేస్తే ఆ ప్రతిమను చూసి వారు, అంటే ఇక్కడ నో ఐక్యుమెంట్, నో మెడిసిన్ అంటే ఎలా బ్రతికారు అనగా చూడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారండి? దేవుడి మాటకు లోబడితే నీలో ఉన్న విషయం కూడా ఏమైపోతుంది? వానిష్. హల్లెలూయా. నీలో ఉన్న విషయం కూడా మాయమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున యేసు ప్రభువు వారు ఏమైపోయారు? ఇంతకుముందు ఏం చేద్దాము? 28-29 వచనాలు, లూకాసు వార్త 24-29. మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి ఆయన మాతో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాడు. ఆయన వారితో కూడా భోజనం చేసి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని గురించి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారి కన్నులు. ఇక్కడ మోషే గారికి ఏం చెప్పాడు? దేనికి వచ్చున్నారు? మరి కన్ను పెట్టినాడు. కండిషన్ ఏంటంటే ఆ రోజున దేవుని మాట విని చూసి బ్రతికారు ఆ రోజు. మరి ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్య మాట విని బ్రతక. అప్పుడు చూసి బ్రతకడం, ఇప్పుడు విని బ్రతక. హల్లెలూయా.
కానీ ఇప్పుడు యావత్ సృష్టికి ఇది రక్షణ కార్యం. నీకొకరికి నాకొకరికి కాదు, ప్రతి దేశముల పైన యుద్ధ భాస్కరులు ఉండొచ్చ. హల్లెలూయా. ఎవరైనా ప్రతి దేశములకు యుద్ధ భాస్కరులు ఉన్నాయి. హల్లెలూయా. కనుక ప్రతి దేశమును రక్షించుటకు ఈ రోజున ఈయన మార్చం వల్ల మనం రక్షణ పొందుతున్నాం. చూసి బ్రతకడం కాదు, విని రక్షణ పొంది నిత్య జీవానికి వారసులం అవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంతటి వ్యత్యాసం ఉంది. యేసు ప్రభువు వారి కన్నులు తెరువగానే ఆయన అదృశ్యుడైపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఆయన లేడు మన మధ్యలో. ఆయన ఇప్పుడు మన మధ్యలో మరి ఏం చూడాలి? దేవుని సహాయం. ప్రైజ్ ది లార్డ్. కదా మనం ఒకరికొకరు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ప్రభు అన్నాడు, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలో నేను. అంటే ఆ రీతిగా మనం చూస్తూ ఉండాలి. అని అంటే నీ ఆత్మీయ నేత్రాలు నువ్వు తెలిస్తే ఖచ్చితంగా చూడగలవు. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడడం నేర్చుకుంటాం. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? మనకు మీకు విషయం టీవీ చూసి చూసి ప్రార్థన చేయగలుగుతారు. టీవీ చూసి టీవీ ముందు కూర్చొని పడుకునే టైం అయితే కదా అప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన వస్తుందండి చెప్పాలి. ఎందుకు రా కదా అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తలపులు నీ మైండ్ అంతా కూల్గా దేవుడిని నువ్వు వేడుకున్నావు, దేవుడిని నువ్వు అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానంతో ప్రార్థన చేయాలి. సపోజ్ ఒక సీరియల్ అనుకుంటా, సీరియల్లో ఏముంటున్నారు? ఏముంటుంది సీరియల్? పగ. ఈ రోజుల్లో ఏముంది? పగ. అంతేగా ఈ పగ బ్రతకాలను చూసి 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 దేవాలయానికి వస్తుందా? రాదు కదా. అందుకని ఇలాంటి విషయాలను పక్కన పెడితే మంచి. నువ్వు ప్రార్థన చేయాలి అన్నటువంటి సమాధానంతో నువ్వు చేయాలి. ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉండడానికి ఇష్టపడతాం. కాబట్టి ఆయన ప్రతి ప్రార్థన ఎప్పుడు వింటాడు? ఎప్పుడు వింటాడు? సరే, అప్పుడు ఎప్పుడు వింటాడో మీరు ఈ విషయాన్ని అడిగిన తర్వాత ఏర్పడతారు. ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాయాలి. మీరు చదువుకోవడం తర్వాత సంతోషం కలుగుతారా ఎగ్జామ్కి? లేకపోతే చదువుకుంటే సంతోషం కలుగుతారు? చదువుకున్న తర్వాత కదా. మీరు చూడండి మన పిల్లలను, వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ ముఖా పెరిగిపోతుంది. నేను రాయగలను, నేను రెడీ టు రైట్ మై ఎగ్జామ్ అంటే వాళ్ళ లోపల ఏముంది? సంతోషం ఉంది. చదువుని వాళ్ళు ఏముంది? వెరీ సింపుల్. నువ్వు సమాధానంతో ప్రార్థన వింటాడా? సమాధానం లేకుంటే ప్రార్థన వింటాడా? ఎస్, వెరీ సింపుల్. నువ్వు పరీక్ష ఏ విధంగా రాయగలుగుతావు అదే విధంగా మన జీవితంలో అలాగే ఉంటున్నాడు. మనము కూడా సమాధానంతో ప్రార్థన చేసి ఆయన వినగలిగిన చూడండి ఎంత ప్రేమ కలిగిందంటే మరణంలో జయించిన తర్వాత వెళ్ళిపోలేదు. మన వెనక వచ్చాడు. ఇమ్మాయి వారితో కలిసి నడిచాడు. వారికి లేఖనములను చూపించాడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేస్తాడు కదా అని వారికి తెలియజేశాడు. హల్లెలూయా. ఆయన రొట్టె విరిచిన తర్వాత వారి కళ్ళు ఎర్రబడినాయి. ఎస్, అప్పుడు వారు చూడండి ఇది మాట చదువుతాం ఒకసారి. 32-33 చదవండి ఒకసారి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వారికి ఏమైపోయినాడట? అదృష్టురాలు. హల్లెలూయా. ఏమైపోయినాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. అదృశ్యమైన దేవుడు ఆయన శక్తిని చూపిస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:5. ఆయన కేఫాకును తర్వాత ఎంతమందికైనా
12 కనబడి చూడండి ఈ మాట ఎంత బాగుంటుందో. అటు పిమ్మట 500లకు ఎంతమంది కంట 500లకు అనేకమైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఒక్క సమయమందే. హల్లెలూయా. ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్. ఆయన ఇక్కడ ఇమ్మాయిలో ఉన్నాడు, ఆయన అక్కడ అదే టైంలో ఎక్కడ ఉన్నాడు, యెరూషలేములో కూడా ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు, శిష్యులతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే సేమ్ టైం, హల్లెలూయా, ఒకేసారి చెప్పడం జరుగుతుంది. ఈ మాట మనకి ఏమో తెలియజేస్తున్నట్టు ఆయన సర్వంతరయామి. హల్లెలూయా. ఆయన సర్వంతర అంటే అంతగా ఉన్నవాడు. అంటే అంత గొప్ప దేవుడు శరీరధారిగా మన కొరకు వచ్చాడు. ఇంత గొప్ప దేవుడు దాసుని రూపంలో దాచుకున్నాడు. హల్లెలూయా. ఆయన మహిమను అక్కడ విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు శరీరధారి కావాల్సింది. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగింది. చూడండి 500లకు ఒకేసారి 500 మందికి అట్ ఎ టైం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీ విశ్వాసం బలపరచడానికి. హల్లెలూయా. టు మేక్ యు స్ట్రాంగ్. నీ విశ్వాసాన్ని నువ్వు ఎట్టి విశ్వాసంతో ఉన్నావు. మనం కూడా క్రైస్తవులం, నేను క్రైస్తవులం. ఓకే, నీ విశ్వాసం సన్నగిలుతున్నావు, ఒకసారి చూసుకో. నువ్వు ప్రార్థన వస్తున్నావు, ఓకే, నో డౌట్. వాక్యం చదువుతున్నావు, నో డౌట్. ప్రార్థన చేస్తున్నావు, నో డౌట్. విశ్వాస విషయంలో ఎలా ఉన్నావు ఒకసారి పరీక్షించు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు అంత ఈజీ. నువ్వు అనుకున్నట్టు వెళ్ళిపో, నువ్వు పర్లోక రాజ్యానికి ఏం పోలేవు. నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో ఒకసారి. ఎలా ఉన్నావు, నీ విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి సరి చూసుకో. ఎవరికి కనపడ్డాడని 500 మంది. ఎవరు మీరంట? 500 people. ఆయనను వెంబడించినారు. Those who followed him. Hallelujah. The followers of Jesus Christ. ఆయన వెంబడించిన వారికి ఒకేసారి 500 మందికి పైగా అందరికీ కనపడ్డాడు. ఎప్పుడు కనపడగలిగినాడంటే తాను మహిమలో ప్రవేశించిన తర్వాత. హల్లెలూయా. మహిమలో ప్రవేశించినాడు కాబట్టి ఆయన ఎందరికైనా కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘం ఎంత గొప్ప కార్యం కదా. సరే, యోహాను సువార్తలో 2 మాటలను చూసి ముందుకెళ్దాం. మొదటి యోహాను 41:41. యోహాను సువార్త 1:41. చిన్న పిల్లలారా, యోహాను సువార్త 41. యువకుడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటున్నాము మేము మెస్సయ్యాను కనుగొంటున్నామని బిఫోర్ రిజరెక్షన్ మాట అండి. ఎప్పుడు మాట ఇది? బిఫోర్ రిజరెక్షన్. అంటే మేము మెస్సయ్యాను కనుగొన్నాం. ఎవరైతే మెస్సయ్యాను కనుగొన్నారో వారి 500 మంది వారికి మాత్రమే కనపడ్డారు. ఎవరైతే కనుగొనగలిగారో వారికి కనపడ్డాడు. బాగా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, మేము క్రైస్తవులం అంటే నువ్వు నిత్యత్వంలో ఉంటావని గ్యారంటీ లేదు. నువ్వు కనుగొని బ్రతకాలా. ఎలా బ్రతకాలా? యు మస్ట్ నో అండ్ ఫౌండ్ ఇట్. అప్పుడే నువ్వు ఆయన చూడగలుగుతావు. ఇదిగో నేను మెస్సయ్యను కనుగొన్నాను. ఏం చేశాడట? మనం కూడా ఏం కనుగొనాలి? యేసయ్య ఒకటేనా? రక్షణను కనుగొను, విశ్వాస జీవితాన్ని కనుగొను, సావాస జీవితాన్ని కనుగొను, నిత్యత్వాన్ని కనుగొను, పరలోక రాజ్య విషయం కనుగొను. చాలా ఉన్నాయంటే చెప్పాలంటే వీటన్నింటినీ కనుగొంటేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థము ఇంటర్మీడియట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఇంటర్మీడియట్ ఎన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నావా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కదా? ఎన్ని సబ్జెక్ట్స్? ఏదైనా
మొత్తం కలిపేనా? నేను సబ్జెక్ట్స్ ఓన్లీ ఇంటర్మీడియట్ జరా నేను వాట్ అబౌట్ ఇంటర్మీడియట్? ఇది 2 సంవత్సరాలకి 10 సబ్జెక్టులు. నువ్వు నిత్యత్వంలో ఉండబోతున్నావు, మరి ఏం కనుగొనాలి? ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును హల్లెలూయా. అది ఆయన మనసును కలిగి ఉంటే నీకు అది అర్థమవుతుంది. ఆయన మనసు లేదనుకో ఏది అర్థం? ఏది కనుగొనడం చాలా ముఖ్యమైన విషయం. తర్వాత చదువు. మేము మెస్సయ్యను కనుగొంటున్న అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోటకు వచ్చాను. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడుదువని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని కోరాడు. ఫిలిప్పును, ఈ ఫిలిప్ ఎవరు? ఫిలిప్ ఎవరు? యూదుడు కాదు. బాగుంది. యూదుడు ఎవరు? రోమి. ఫిలిప్పు అనగా అశ్వం. ఫిలిప్ అంటే అశ్వం. అయితే ఈ ఫిలిప్పు యూదుడు కాదు. బాగా పెట్టుకోండి. ఎవరైనా రోమీయుడు. రోమీని నోట చూడండి మాట. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఫిలిప్ చెప్పిన మాట చదవండి. ఫిలిప్పు బెత్సయిదావాడు అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిని. ఒక అన్యుడు కనుగొన్న విషయం ఇది. ఎవరండి? ఒక అన్యుడు కనుగొన్న విషయం ఎవరితో చెప్తా ఉన్నాడు? యూదునితో చెప్తా ఉన్నాడు. నతానీయేలుతో చెప్తా ఉన్నాడు. అయ్యా నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్ హిమ్. హల్లెలూయా. ఒక అన్యుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆయనను కనుగొన్నాను. ఎవరిని కూర్చైతే ధర్మశాస్త్రంలో రాయబడిందో, ప్రవక్తలు చెప్పారో ఆయనే మెస్సయ్య. ఆ మెస్సయ్య ఎవరో కాదు, యోసేఫయ్య కుమారుడు. హల్లెలూయా. ఎప్పుడంటే బిఫోర్ రిజరక్షన్. బిఫోర్ అనగా ఆయన కనుగొన్న వారికి ఆయన కనపడతాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన కనుగొంటారో వారికి ఆయన కనబడే దేవుడు. తర్వాత చూద్దాం ఏమన్నా రాశారు ఇక్కడ. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. చాలా ఏమని చెప్పారట? నజరేయుడైన యేసు. ఇంత చక్కటి ఆలోచన చూడండి ఫిలిప్ గారికి. ఆయన ముందుగానే మెస్సయ్యను ఈ రోజున మనము కూడా అనేకమైన విషయాలు కనుగొన్నాం. మన జీవితంలో చాలా విషయాలు కనుగొన్నాం. యేసు ప్రభు కనుగొనడం ఒక ఎత్తు అయితే, ఆయన పునరుద్ధాన శక్తిని కనుగొనడం ఇంకొక విషయం కదా. ఆయన ఒకే వారు 500 మందికి ఆ పైగా కనపడ్డాడట. మంచి ప్రభావం నాకు ఎప్పుడు కనపడతాం. అదే కదా. వేసుకునే రక్తంలో ఉంటాడు కాబట్టి వాక్యించే నిత్య భద్రపరచాలి. ఆయన ముఖంలో చూసేటండి కదా. ఎవరి ముఖం చూడాలి? ఆ ముఖాన్ని చూడడానికి ఇస్తున్నాం. ఆ ముఖం మారిపోయిందండి. అదే ఉండదు ఏముంటుంది కదా. కూడా దెబ్బలు ఉండవుగా ఏముంటాయి? ఆయన దేహం అంతా మహిమ దేహంగా ఉంటుంది. నువ్వు చూస్తాము కనపడదు. ప్రతి ఒక్క గాయము మనం ముద్దాడుతూ ఉంటాం. ఏం కనపడవు. ప్రైజ్లా ప్రక్కలో బలైపోదు ఉండదు. ఇంకా ప్రైజ్ మహిమ దేహంతో ఉండబోతున్నాడు.
చూడగలుగుతాం. ప్రైజ్ లార్డ్. అది క్రైస్తవ నిరీక్షణ. ఇది క్రైస్తవ నిరీక్షణ. నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా, నిన్ను దర్శించడానికి ఆయన ఇష్టపడతా, నీతో కలిసి నడవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యపరచడానికి ఆయన ఇష్టపడతా. ఇంత ప్రయోజనం జరుగుతుందా? ఆయన విడిచిపెట్టే దేవుడు బలపరిచే రీతిగా ఈ మాటలు, ఈ సత్యాన్ని విన్నటువంటి మనం ఆయన బిడ్డలుగా ఆయన నామమును మహిమపరుస్తూ ఇంకా అనేకమైన విషయాలు కనుగొనేవాడుగా ఉంటాం. ఇంకా మనం చాలా విషయాలు కనుగొంటే ఏం జరుగుతుందని, ఏమవుతుంది? కనుగొంటే ఏమవుతుంది చెప్పాలి? కనుగొంటే ఏమవుతుంది? హల్లెలూయా. ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది? ఈ ధైర్యం మీరు ఏం చేస్తుందంటే బలంగా నిలబడుతుంది. బలంగా నువ్వు కనుగొనడం ద్వారా ధైర్యంగా మాట్లాడగలుగుతావు. లోకంలో కూడా ధైర్యంగా స్వార్థం చెప్పుకోగలుగుతావు. మరి మేము కనుగొనకపోతే ఏం మాట్లాడగలుగుతాం? రైతుల్లో హల్లెలూయా. నేను సెల్ ఫోన్ తీసుకున్న కొత్తలో ఆపరేటింగ్ నాకు రాదు. బిల్లు చేపిస్తాడు అంటే వాడు నాకంటే ముందుగా కనుగొన్నాడు. 4 లైన్ ఎక్కడ మనం అడగాల్సి వచ్చింది. నేను కనుగొనగలను. ఇదేంటి అంటే ఇది రాశాను. దీన్ని ఎలా చేయాలి అంటే నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి. నాకు దేనికి ఏం చేయాలి కదా, కనపడా తెలిసిన వాళ్ళ దగ్గర నేను చేస్తాను రాదు. చిన్న పిల్లలు నేర్పించాడు, చిన్న పిల్లలు నేర్పించాడు. అయితే ఆడుతూ అంటే వాడిని ఒకసారి ఓడించేశారు. వాడు సంతోషం, నేను అప్పుడు గెలిచాను. ప్రైజ్ అంటే చిన్న ప్రతిదీ కూడా మనం తెలుసుకుంటే ధైర్యం వస్తుంది. ప్రైజ్ ఏమొస్తుంది మనకి? నాకు తెలుసు. అలాగే యేసు క్రీస్తు ప్రభువారి విషయం కూడా కనుగొంటే నేను గొప్ప ధైర్యం పెట్టుతాను. హల్లెలూయా. దాని మార్చమనేటువంటి విషయం దాకా వేసుకున్నాం. అది మన మనసులో ఉన్నటువంటి ప్రార్థించాల్సిందిగా